టెన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. మనకి పురాణాల ప్రకారం, విశేషించి రామాయణం ప్రకారం, అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా రామచంద్రమూర్తి ఈ భూమి మీదకి నరుని రూపంలో తన యొక్క దశావతారాల్లో 7వ అవతారమైనటువంటి రామావతారాన్ని ధర్మస్థాపన కోసం ఈ భూమి మీద అవతరించినటువంటి ఈ అవతారం మనకి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి రోజు జరిగింది. అయితే ఈ చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి రోజు శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమితో 3 అంశాలు మనకి ముడిపడి ఉన్నాయి. రామచంద్రమూర్తి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి రోజు జన్మించడం, 2 రాముల వారికి ఇదే రోజు కళ్యాణం కూడా జరగడం, ఇంకా 3వది రామచంద్రమూర్తికి ఇదే రోజు పట్టాభిషేకం జరగడం. ఈ 3 అంశాలు ఈ రోజుతో ముడిపడి ఉండడం చేత శ్రీరామనవమి సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో చాలా విశేషమైనటువంటి పండగ. అయితే శ్రీరామనవమి రోజు ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చైత్రమాస శుక్లపక్ష నవమి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో గురు చంద్రులు, గురుడు కర్కాటకంలో ఉచ్చలో ఉండగా, చంద్రుడు స్వక్షేత్రంలో ఉండగా గజకేసరి యోగం కలిసి ఉండేటువంటి యోగములో, అలాగే శుక్రుడు మీనంలో భాగ్యంలో ఉచ్చలో, కళత్ర స్థానమైనటువంటి 7వ స్థానంలో కుజుడు మకరంలో ఉచ్చలో, అలాగే బుధాదిత్య యోగముతో ఇక్ష్వాకు వంశంలో సూర్యుని యొక్క వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి, ఆయన జాతకంలో మేషంలో రవి, బుధులు మేషంలో రవి ఉచ్చలో ఉండగా బుధాదిత్య యోగంతో కూడి ఉన్నటువంటి జాతకంలో రామచంద్రమూర్తి ఈ భూమి మీద అవతరించినట్టుగా అంతటి ఈ విషయాలన్నీ కూడా మనకి చైత్రమాస శుక్లపక్ష నవమి యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాయి. చైత్రమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అటువంటి చైత్రమాసంలో శ్రీరామనవమి పండుగ చాలా విశేషమైనది. ఈరోజు శ్రీరామనవమి ఏ రకంగా మనం ఆచరించుకోవాలి? ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి, కొత్త బట్టలను కట్టుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఇంటి యందు స్వగృహములో కానీ, మండపాల్లో కానీ, ఆలయాల్లో కానీ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని నిర్వర్తించాలి. ఈరోజు అయోధ్యలో బాలరాముణ్ణి సందర్శించడం కానీ, లేదా భద్రాచలం వంటి దివ్యక్షేత్రాల్లో సీతారాముల వారి కళ్యాణాన్ని చూడడం కానీ, లేదా ఏ రామాలయంలో అయినా సరే రాముల వారి కళ్యాణం వంటివి జరిపించడం, ఆ జరుగుతున్నవి వీక్షించడం, దానిలో పాల్గొనడం వంటివి చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం చేయాలి. శ్రీరామనవమి రోజు అన్నం ముట్టకూడదని శాస్త్రం. ఈరోజు రాముల వారికి సమర్పించినటువంటి వడపప్పు, పానకాన్ని ఏదైతే నివేదన చేశారో అవి స్వీకరించాలి. అలాగే చైత్రమాసంలో శ్రీరామనవమి రోజు ఎవరైతే భక్తులు, యాత్రికులు లేదా ఎవరైనా ఉంటే వారి కోసం పానకాన్ని పంచిపెట్టడం. చైత్రమాసంలో ముఖ్యంగా నీటి కుండలని ఈ రోజు నుంచి మీరు ఇంటి బయట పక్షులకు కూడా ఏర్పాటు చేసి అందరికీ నీరు అందించేటువంటి ప్రయత్నం చేయడం. ఇటువంటి పనులన్నీ కూడా శ్రీరామనవమి రోజు ఆచరించాలి. ఇంకా శ్రీరామనవమి చాలా విశేషమైనటువంటి పండుగ. ఈరోజు ఉదయం బాలరాముణ్ణి దర్శించడం, మధ్యాహ్నం సీతారాముల వారి కళ్యాణం జరిపించుకోవడం చేయడం. ఇదే కాకుండా సాయంత్రం రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం వంటివి జరిపించడం చేత రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం చూడడం, ఆ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఘట్టాలన్నీ రామాయణంలో ఉన్నటువంటి
చదువుకోవడం చేత రాముల వారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. రామకోటి వంటివి రాసుకోవడం, రామనామస్మరణతో ధ్యానం వంటివి చేయడం విశేషము. శ్రీరామనవమి రోజు కనుక సీతా రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలు, ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర శతనామం కనుక చదివినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు రామాయణంలో బాలకాండ, కిష్కింధకాండ వంటివి ముఖ్యమైనటువంటి ఘట్టాలు చదువుకోవడం, ముఖ్యంగా సీతారామాంజనేయ సంవాదం వంటివి, అలాగే వశిష్ఠుడు రామచంద్రమూర్తికి బోధించినటువంటి విషయాలన్నిటివి ఈరోజు కనుక చదువుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ రకంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో రామచంద్రమూర్తిని ఈరోజు ధ్యానిస్తారో, పూజిస్తారో వారికి రాముల వారి యొక్క అనుగ్రహం చేత సకల శుభాలు కలుగుతాయి. మనకి తెలుగు సంవత్సరం అయినటువంటి ఉగాది ప్రారంభమయ్యాక ఈ వచ్చేటువంటి పూర్తి సంవత్సరంలో మొట్టమొదటి మాసం చైత్రమాసం. ఆ చైత్రమాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి ముఖ్యమైనటువంటి దేవతా సంబంధమైనటువంటి పండుగ ఉంటే అది శ్రీరామనవమి పండుగ. అటువంటి రామచంద్రమూర్తిని కనుక ఈరోజు పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో ఎవరికైనా కుజ దోషాలున్నా, కాలసర్పదోషాలున్నా, రాహుకేతు దోషాలున్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా, మనస్పర్ధలు ఏమైనా ఏర్పడినా, లేదా వివాహం సరైన సమయానికి అవ్వకపోయినా, ఆలస్యం అవుతున్నా, ఇటువంటి దోషాలు తొలగించుకోవడానికి ఉత్తమమైనటువంటి వ్రతం, ఉత్తమమైనటువంటి పూజ శ్రీరామనవమి రోజు ఆచరించేటువంటి సీతారాముల వారి కళ్యాణం. ఈ కళ్యాణాన్ని కనుక వీక్షించిన, దగ్గరుండి జరిపించుకున్న, ఆచరించిన ఆ కళ్యాణ అక్షంతలను స్వీకరించడం చేత ఈ దోషాలు తొలగుతాయి, శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చకోర్ శర్మ.